హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల స్టేటస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే బిల్లులన్నీ కూడా చాలా వరకు కూడా అంటే ముందుగా ఏప్రిల్ నుంచి మేలో అయితే కొన్ని జమ కావడం జరిగిందండి. మార్చి, ఏప్రిల్‌లో అయితే జమ కావడం జరిగింది. ఇక మే నెలలో ఒక 2, 3 రోజుల నుంచి అయితే అసలు పెండింగ్ బిల్లుల్లో కదలిక లేదనే చెప్పుకోవాలి. అయితే కొత్తగా డీఏ, పీఆర్సీ బకాయిలను కూడా అంటే వాటికి ఉన్నటువంటి అరియర్స్ బిల్లులు కూడా 2024తో డీడీఓ గారు అప్డేట్ చేయడం జరిగింది. ఆ బిల్లులు, ఎస్ఎల్స్ కానీ, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజిల్లే ఇవన్నీ లోన్స్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో అయితే ఉన్నాయండి. ఎటువంటి కదలిక అయితే లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో అయితే ఉండటం జరిగిందండి. కాబట్టి ఈరోజు కూడా ప్రస్తుతానికి బిల్లులు అయితే ఎలాంటి కదలిక లేదనే చెప్పుకోవాలి. ఇక రేపు బిల్లుల్లో కదలిక కనుక ఖచ్చితంగా రానట్లయితే పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంలోనే మనము ఎక్స్‌పెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలకి రుణానికి సమీకరిస్తోందని చెప్పి ఖచ్చితంగా ఎలక్షన్‌లో ఒక్కరోజు ముందైనా సరే, ఎలక్షన్ల రోజైనా సరే ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తుందని చెప్పడం అయితే జరిగిందండి. అది కనుక నిజమైనట్లయితే ఖచ్చితంగా రేపు మర్నాడులో బిల్లుల్లో అయితే కదలిక అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి కనుక ఈ నిధులు అయితే వచ్చినట్లయితే, ఈ 7,000 కోట్ల రూపాయల నిధులు వచ్చినట్లయితే ఖచ్చితంగా బిల్లుల్లో కదలిక అయితే వస్తుంది. ఇప్పటికైతే మాత్రం ఎటువంటి కదలిక లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లు అయితే ఉన్నాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.